కోతులు ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయి గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేకుండా మొత్తంగా అందరినీ వేధిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్ ఒక ఇన్నోవేటివ్ పరికరాన్ని తయారు చేశాడు. ముఖ్యంగా స్వీయ రక్షణతో పాటుగా కోతులను తరిమేసే విధంగా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మొత్తంగా గ్రామాలు పట్టణాల్లో ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్తో పెద్ద ఎత్తున కోతులను తరిమేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కూడా మొత్తంగా మనకు ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మనం ఒక శబ్దం విన్నాము. ఆ శబ్దంతో మొత్తంగా దీన్ని మంకీ గన్ అంటారు. ఈ శబ్దంతో కోతులన్నీ కూడా ఎక్కడికక్కడ పారిపోయే విధంగా, మరొక వైపు దాంతో ఎలాంటి ప్రమాదం లేకుండా కార్తీక్ అనే స్టూడెంట్ తయారు చేశాడు. ఇక్కడే ప్రస్తుతం మనం కరీంనగర్లోని ధన్గర్వాడి స్కూల్లో ఉన్నాం. ఈ ధన్గర్వాడి స్కూల్లోనే ఎస్ఎస్సి పూర్తి చేసి ప్రస్తుతం ఐటీఐ చేస్తున్న కార్తీక్ మొత్తంగా ఇన్నోవేటివ్గా ఆలోచించడంతో పాటుగా తన టీచర్స్, ఫిజిక్స్ బయాలజీ టీచర్స్ సహకారంతో ప్రోత్సాహంతో ఈ ఇన్నోవేటివ్ గన్ను తయారు చేశాడు. ఇది మంకీ గన్ అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని పేటెంట్ కూడా అప్లై చేయాలని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మరొక వైపు గతంలో సైన్స్ ఫేర్లో కూడా కరీంనగర్ సైన్స్ ఫేర్లో డిస్ట్రిక్ట్ ఫేర్లో సెకండ్ ప్లేస్ వచ్చింది ఈ ఇన్నోవేషన్. సో ఈ క్రమంలో మొత్తంగా ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కోతుల బెడద బాగా పెరిగిపోయిన క్రమంలో ఈ ధన్గర్వాడి స్కూల్ అనేది మొత్తంగా ఆ సమస్యకు ఒక చెక్ పెట్టే విధంగా ఒక కొత్త ఆలోచనతో ఇప్పుడు ఒక కొత్త ముందడుగు వేసిందని కూడా చెప్పుకోవచ్చు.